కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి నిరసన సెగ. దూల్పేటలో 160 కిలోల ఓపీఎం స్వాధీనం. గచ్చిబౌలిలో నకిలీ డాక్టర్. ఈ వార్తలన్నిటిని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లో కాంగ్రెస్ రంజిత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి రంజిత్ పాల్గొన్న సభలో పార్టీ కార్యకర్త జయరాం చారి మండల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరాడు. వారు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జయరాం చారి నిరసన తెలియజేశారు. తమ సమస్యలు పట్టించుకుని రంజిత్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎలా గెలుస్తావో చూస్తానని హెచ్చరించాడు. గతంలో తాను బషీరాబాద్ లో పలు రైళ్లను ఆపాలని మండల ప్రజలతో కలిసి దీక్ష చేశారు. ఇదే విషయంపై ఎంపీ రంజిత్ రెడ్డికి తెలియజేసినా పట్టించుకోలేదని జయరాం చారి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఓపీఎం కలకలం రేపింది. దూల్పేట ఎక్సైజ్ శాఖ అధికారులు 160 కిలోల ఓపీఎం ని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన పారస్ అనే వ్యక్తి ఓపీఎం విక్రయాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పారస్ కుమారుడు దేవేందర్ అతని వద్ద పనిచేసే రాజారాం సహాయంతో అమ్మకాలు జరుపుతున్నారని చెప్పారు పోలీసులు. 160 కిలోల ఓపీఎంతో సుమారు 5 నుండి 5.5 కిలోల హెరాయిన్ మార్ఫిన్ ను తయారు చేయవచ్చని పోలీసులు తెలిపారు. కేజీ హెరాయిన్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో సుమారు ₹1 కోటి వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి తరలించి కిరాణా స్టోర్స్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ వ్యవహారం గుట్టురట్టయింది. నకిలీ స్కిన్ హెయిర్ డాక్టర్ ను అరెస్టు చేశారు పోలీసులు. యూపీకి చెందిన అస్లం బట్టతలపై వెంట్రుకలు తెప్పిస్తానంటూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నకిలీ డాక్టర్ అవతారమెత్తి ట్రీట్మెంట్ చేశాడు. అంతేకాదు చర్మరోగాల నివారణకు ట్రీట్మెంట్ చేస్తానంటూ నమ్మించాడు. గచ్చిబౌలిలో క్లినిక్ ఓపెన్ చేసి వ్యాపారం బాగా నడుస్తుండటంతో మరో బ్రాంచ్ ఓపెన్ చేశాడు. అమాయకుల నుంచి బాగా డబ్బు దోచుకున్నాడు. అస్లం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని అరెస్టు చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హెచ్సీఏ ముందు నిరసనకు దిగారు స్టూడెంట్స్. హెచ్సీఏ ప్రెసిడెంట్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన విద్యార్థి సంఘాలను స్టేడియం సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో స్టేడియం సిబ్బందికి విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. సిబ్బందిని తోసుకుంటూ స్టేడియం లోపలికి వెళ్లారు విద్యార్థి సంఘాలు. ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందాపై ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ హెచ్సీఏ అధ్యక్షుడికి విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసేందుకు వచ్చాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం